ఎన్నికల్లో మన నియోజకవర్గం నుంచి అంతకన్నా గట్టిగా చెప్తారు సమాధానం. మరి ఆ 10 ఏళ్లలో రాలేదు బయటకు, కానీ ఈ రోజు వచ్చింది. పొలం బాట పట్టిన ఉంటుంది, అదే పొలం బాట పట్టిందని నేను అంటున్నాను. నిజంగానే పొలం బాట పట్టింది, అందరూ ఆ ఒక్క పొలం బాటనే పట్టింది. మన టోపీరావు గారు గతంలో కూడా వచ్చిండ్రు మన నియోజకవర్గానికి ఎన్నికల కన్నా ముందు. అప్పుడు టోపీలు పెట్టలేదు, కానీ ప్రజలు అన్ని గమనించి అన్ని తిప్పికొట్టి టోపీరావు గారికి బాయ్ బాయ్ చెప్పిండ్రు. అయినా కానీ అర్థం కావట్లేదు. స్టేషన్ లో వస్తున్నారు ఇక్కడికి. మరి గత 10 సంవత్సరాలు ఉండని మీ ప్రభుత్వం కదా కేసీఆర్ గారు, మీరు మా పాలకుర్తి రిజర్వాయర్, చెన్నూరు రిజర్వాయర్ అసలు దాని ఫౌండేషన్స్ లో వేసిందే 10 ఏళ్ల కిందట మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము. అది ఎక్కడ వేసిన పనులు అన్ని కూడా అక్కడనే ఉన్నాయి, ఎక్కడ కూడా పనులు ముందుకు సాగలేదు గత 10 ఏళ్ల నుంచి. అవన్నీ కూడా అసంతృప్తిగా ఉన్నాయి. మరి అవన్నీ మీ తప్పులు కావా? మరి భూసేకరణ కూడా చేయలేకపోయింది ఆ పాలకుర్తి రిజర్వాయర్, చెన్నూరు రిజర్వాయర్. పాలకుర్తి రిజర్వాయర్ కి 50 కిలోమీటర్లు కాలువ దోమనికి భూసేకరణ చేసేది ఉంటే, అట్లనే చెన్నూరు రిజర్వాయర్ కి 151 కిలోమీటర్స్ కి కాలువలు దువ్వడానికి భూసేకరణ చేసేది ఉంటే చేయలేదు. మరి ఆనాడు ఈ రిజర్వాయర్లు, పాలకుర్తి రిజర్వాయర్ కి 0.25 టీఎంసీల నీళ్లు, అట్లనే చెన్నూరు రిజర్వాయర్ కి 0.58 టీఎంసీల నీళ్లు సాగునీరు అందే విధంగా ప్రణాళికలు చేసింది. కానీ అన్ని కూడా ఎక్కడికక్కడనే పనిచేవి కాలేదు. మరి ఈ రోజు వచ్చి చెప్తున్నారు ఏదో ముగిపోయినట్టు చెప్తున్నారు. ఏం లేదు, వాళ్ళు చేసిన తప్పులు అన్ని కూడా ఏదో ఇప్పుడు తప్పిపుచ్చుకోవడానికో అవేదో ఇప్పుడు తిప్పి పెట్టాలన్నట్టుగా వాళ్ళు వస్తుంది. కానీ మీరు చేసిన తప్పుల వల్లనే, కేవలం గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లనే ఈ రోజు ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడైనా ఏమైనా ఉంటే, అది పొలాలు ఏమైనా నష్టపోయి ఉంటే అది కేవలం గత ప్రభుత్వం తప్పుల ద్వారానే. మరి మంత్రి గారు, గత మంత్రి గారు మాట్లాడుకుంటూ రావడం జరిగింది. బాధలేంటి, మనకు కరెంటు పోవడాలేంటి, నీళ్ళ సమస్యలేంటి, ఏం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు? పెన్షన్ రాకపోవడం ఏంటి, ఏం చేస్తున్నారు, ఏం బీక్తున్నారు?